నవరాత్రులో 4వ రోజు శ్రీ కాత్యాయనిదేవి అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు కాత్యాయనిదేవి కథ తెలుసుకుందాం. కాత్యాయనీదేవి కథ. ఒకసారి రాక్షసుల రాజు మహిషాసురుడు చాలా శక్తివంతుడై 3 లోకాలను ఆక్రమించాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతడిని జయించలేకపోయారు. దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడాము వారి తేజస్సుతో ఒక అద్భుతమైన రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపమే కాత్యాయనీదేవి. ఆ సమయంలో ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పేరు కాత్యాయనుడు. ఆయన చేసిన మహాయజ్ఞ ఫలితంగా అమ్మవారు ఆయన ఇంట పుట్టారు. అందుకే ఆమెను కాత్యాయనీదేవి అని పిలుస్తారు. కాత్యాయనీదేవి సింహంపై స్వారీ చేస్తూ చేతుల్లో ఖడ్గం, కమలం, త్రిశూలం, జపమాల ధరించి మహిషాసురునిపై ఘోర యుద్ధం చేసింది. దీర్ఘకాలం యుద్ధం సాగి చివరికి అమ్మవారు మహిషాసురుని సంహరించారు. ఆ దినం నుంచి అమ్మవారు భక్తులకు ధైర్యం, విజయాన్ని ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధి చెందారు. కాత్యాయనిదేవి అమ్మవారికి ఇష్టమైన పుష్పం ఎరుపు రంగు పూలు, ఇష్టమైన వస్త్రం ఎరుపు రంగు వస్త్రం, ఇష్టమైన నైవేద్యం చెరుకు అప్పడాలు, ఎరుపు కేసరి. కళ్యాణప్రాప్తికి శ్రీ కాత్యాయనీదేవ్యై నమః మంత్రం యొక్క ప్రాముఖ్యత. వివాహ సమస్యల నివారణ. ఆలస్యమైన వివాహాలను సరిదిద్దడానికి, వివాహానికి అడ్డంకులను తొలగించడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. సుమంగలికి కోరికలు నెరవేర్చడం. ఈ మంత్రాన్ని స్త్రీలు జపించడం ద్వారా మంచి జీవిత భాగస్వామి లభిస్తారని మరియు వివాహ సంబంధిత కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కాత్యాయనీదేవి ఔన్నత్యం. కాత్యాయనీదేవి నవదుర్గా స్వరూపాలలో ఒకటి. ఆమెను ఋషి కాత్యాయనుడు పూజించడం వల్ల కాత్యాయని అనే పేరు వచ్చింది. శక్తిని పొందడం. ఈ మంత్రం ద్వారా సానుకూల శక్తులను ఆకర్షించి రక్షణ మరియు వ్యక్తిగత సాధికారతను పొందుతారని నమ్మకం. ఎవరు జపించాలి? వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలు, మంచి జీవిత భాగస్వామిని కోరుకునేవారు, దుర్గాదేవి ఆశీస్సులను కోరేవారు. కళ్యాణప్రాప్తికి శ్రీ కాత్యాయనీదేవ్యై నమః మంత్రం యొక్క ప్రాముఖ్యత. వివాహ సమస్యల నివారణ. ఆలస్యమైన వివాహాలను సరిదిద్దడానికి, వివాహానికి అడ్డంకులను తొలగించడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. సుమంగలికి కోరికలు నెరవేర్చడం. ఈ మంత్రాన్ని స్త్రీలు జపించడం ద్వారా మంచి జీవిత భాగస్వామి లభిస్తారని మరియు వివాహ సంబంధిత కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కాత్యాయనీదేవి ఔన్నత్యం. కాత్యాయనీదేవి నవదుర్గా స్వరూపాలలో ఒకటి. ఆమెను ఋషి కాత్యాయనుడు పూజించడం వల్ల కాత్యాయని అనే